యూట్యూబ్ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో క్రైస్తవ సంస్కారం అంటే ఏమిటి, మరియు మన క్రైస్తవ సంఘంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన సంస్కారాల గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఈ సంస్కారం అనే పదాన్ని సాక్రిమెంట్ అని పిలుస్తారు. ఈ సాక్రిమెంట్ అనే పదం గ్రీకు భాషలో రాసిన కొత్త నిబంధన గ్రంథంలోని మిస్టరీ అనగా తెలుగులో మర్మము అనే పదానికి లాటిన్ అనువాదం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం తెలుగులో పరిశుద్ధత అనే పదాన్ని ఇంగ్లీష్లో హోలీ అని ఎలా పిలుస్తామో, అలాగే గ్రీకు భాషలో మిస్టరీ అనే పదాన్ని లాటిన్ భాషలో సాక్రిమెంట్ అని పిలుస్తారు. సో సంస్కారము అనగా మర్మము అని అర్థము. ఆదిమ క్రైస్తవ సంఘపు తండ్రులు దేవుని వాక్యంలో జీవమునిచ్చే సత్యాలను లేక బోధనలను మిస్టరీస్ ఆఫ్ ఫెయిత్ అనగా విశ్వాసపు మర్మములు లేదా రహస్యములు అని పిలిచారు. కాలక్రమేణా ఈ సాక్రిమెంట్ అనే పదం కేవలం ఒక రకమైన క్రైస్తవ మర్మానికి మాత్రమే పరిమితం చేయబడింది. అదేమనగా క్షమాపణ మరియు రక్షణ వాగ్దానం నీరు, రొట్టె మరియు ద్రాక్షారసం వంటి వాటితో జత చేసి దేవుడు మనకి ఇచ్చిన క్రియలు. బైబిల్లో మార్కు సువార్త 10వ అధ్యాయంలో జబదయ కుమారులైన యాకోబు మరియు యోహానును వెంటబెట్టుకొని వాళ్ళ తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీ మహిమయందు నీ కుడి పక్కన ఒకరు, నీ ఎడమ పక్కన ఒకరు కూర్చునే ఆధిక్యత నా కుమారులకు లభిస్తుందా అని అడిగింది. అప్పుడు ప్రభువు వారితో, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని తాగుటయేనను, నేను పొందుచున్న బాప్తీసము మీరు తీసుకోగలరా అని వారికి సమాధానం ఇచ్చారు. అప్పుడు ఈ ఇద్దరు సోదరులు గిన్నెలోనిది తాగడం, బాప్తీసం తీసుకోవడం అదేం పెద్ద పని కాదు, చిటికలో చేసేస్తామని ఆచారబద్ధమైన కోణములో తప్పుగా ఆలోచించి, అవును ప్రభువా, మేము ఏదైనా తాగుతాము, ఎటువంటి బాప్తీసం అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బదులిచ్చారు. కానీ నిజానికి యేసు ప్రభు వారు చెప్పిన ఈ గిన్నెలోనిది తాగటం మరియు బాప్తీసం తీసుకోవటం తన ప్రజలను రక్షించడానికి సిలువలో తాను పొందబోయే శ్రమలు మరియు తాను జరిగించబోయే విమోచన క్రయధనము అని వారు తెలుసుకోలేకపోయారు. అయితే నేను పొందవలసిన బాప్తీసము ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అని లూకా సువార్త 12:50లో, అదేవిధంగా యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అని యోహాను 19:30లో రాసిన వాక్యాలను పరిశీలిస్తే ప్రభువారు చెప్పిన ఆ గిన్నె మరియు బాప్తీసం యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. స్పష్టంగా ప్రభువు తన రక్షణ పనిని వివరించడానికి ఈ 2 పదాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన తన సంఘం కోసం సిలువలో సంపాదించిన రక్షణను అందించడం కోసం ఈ బాప్తీసము మరియు గిన్నె అనే సంస్కారాలను స్థాపించబోతూ ఉన్నారు. అపోస్తులుడైన పౌలు రాసిన కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2-4 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఇక్కడ పౌలు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటే ఆ గొప్ప సంఘటనను బాప్తీసము మరియు క్రీస్తే ఆహారము పానీయమైన ఆత్మీయ విందుగా ఆయన వివరించాడు. ఈ విధంగా కొత్త నిబంధనలో బాప్తీసము మరియు ప్రభురాత్రి భోజనం ఎప్పుడూ కలిసి ఒకే తరగతిలో ఉంటాయి. మనము ఈ రెంటిని సంస్కారములు అని పిలుస్తాము. అంటే దేవుడు వినయపూర్వకమైన భూ సంబంధమైన వస్తువులకు క్షమాపణ మరియు రక్షణ అనే పరలోకపు బహుమతులను జతచేసి స్థాపించబడిన దైవిక చర్యలు. కాబట్టి ఈ సంస్కారాన్ని కేవలం కనిపించని దేవుని కృప యొక్క సంకేతంగా చెప్తే సరిపోదు. ఎందుకంటే సంస్కారంలో దేవుడు మనకు సంకేతాలు మరియు ఆశీర్వాదాల జ్ఞాపకాలను మాత్రమే ఇవ్వడు, కానీ ఆయన స్వయంగా ఆ ఆశీర్వాదాలను ఈ సంస్కారాల ద్వారా మనకు ఇస్తాడు. ఆయన తన రక్షణ వాక్యాన్ని సంస్కారంతో కలిపి మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను అందజేసేవాడిగా ఉన్నాడు.
కాబట్టి రాబోయే వీడియోస్లో మనము దేవుడు ఇచ్చిన ఈ 2 సంస్కారాలు అయిన బాప్తిసము మరియు ప్రభురాత్రి భోజనం గురించి తెలుసుకుందాం.